నేటి ధరణి న్యూస్కి స్వాగతం. అలనాడు సమాజాన్ని చైతన్యవంతం చేసిన నాటక రంగం నేడు మరుగున పడుతున్న నేపథ్యంలో నాటక రంగానికి ప్రోత్సాహం అవసరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లెం సిఆర్సీలో ఉగాది సందర్భంగా శుక్రవారం రాత్రి నుండి సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ ఆహ్వాన నాటికల పోటీలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలను ఎమ్మెల్యే సత్యానందరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి రోజు హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, కాకినాడ పీవీకే క్రియేషన్స్ వారి కన్నిటికి విలువెంత నాటికల్ని ప్రదర్శించారు. ఈ పోటీలో విజేతకు ₹1,00,000 బహుమతిగా అందజేయనున్నారు. ఉగాది శ్రీ తెలుగు సంవత్సరాన్ని శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. విద్యార్థులైన బాలబాలికలకు నా దీవెనలు. నూతన సంవత్సరం ఉగాది అంటే సిఆర్సీ నాటక పోటీ 25 సంవత్సరాలుగా ఒక చిన్న మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి గుర్తు తెచ్చుకుంటే చిన్న షెల్టర్ ఉండేది. ఇక్కడ ఎదర కూడా ఏమి ఉండేది కాదు. చిన్న షెల్టర్తో ప్రారంభించిన సిఆర్సీ సంస్థ నాటక కళా పరిషత్తు నాటి నుంచి ఎందుకంటే నాటకాలు కనుమరుగవుతూ ఉన్నాయి. ఆనాడు కూడా నాటకాలకి ఆదరణ లేదు అనుకున్న రోజులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు జిల్లాలో చాలా నాటక కళా పరిషత్తులు ఉన్నాయి. అమలాపురం చన్నమల్లేశ్వర కళా పరిషత్తు, పంతువారి కళా పరిషత్తు, జ్యోతుల వారి కళా పరిషత్తు, నల్లమెల్లి కోలారెడ్డి గారి కళా పరిషత్తు. నాటకాల ఆదరణ కోసం అనేక కళా పరిషత్తులు నడుస్తున్నా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ నాటక పోటీలు నిర్వహించి మరి అందులో ఉన్న ప్రతిభను వెలికి తీసి కళ్ళ ముందు హృదయాలు హత్తుకునే విధంగా చక్కటి సమాజ ఇతివృత్తాలతో ఇప్పుడే చూసాం మనం. అమ్మ చెక్కిన బొమ్మ నిజంగా కళ్ళ ముందు చూస్తూ ఉంటే అందులో లీనమైపోయినట్టుగా యొక్క హృదయాన్ని హత్తుకున్నట్టుగా చక్కటి సామాజిక ఇతివృత్తంతో అది నిజంగా జరిగిందేమో ఒక సంఘటన ఎక్కడైనా అనేది ఒక జరిగినట్టుగా నాకు గుర్తు. ఎందుకంటే ఈ సమాజానికి ఒక నిర్దేశకత్వం చేసేటటువంటి సందేశాలు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తి, బలం, గొప్పతనం అది నాటికలిగే ఉంది. తర్వాత సినిమాలు వచ్చాయి. సినిమాలు అంటే రకరకాలుగా వ్యాపారాత్మకంగా వెళ్ళాయి. కానీ నాటికలు అనేది ప్రజలని చైతన్యవంతం చేయడం కోసం, ప్రజల్లో ఒక విధమైన సందేశాన్ని ఇవ్వడం కోసం ఉపయోగపడతాయి అనేది మనం మా యొక్క వయసు రీత్యా చిన్నతనం నుంచి గమనించి చూస్తూ ఉంటే అది నాటికల యొక్క ఆదరణ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందరో మహానుభావులు సినిమా రంగంలో ఆనాడు ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారు కూడా నాటికల రంగం నుంచి ముందుకు వచ్చిన వారే. అటువంటి గొప్ప కళాకారుల్ని గుర్తించి గౌరవించి ప్రోత్సహించడం కోసం సిఆర్సీ నాటకాలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ అందరూ చప్పట్ల ద్వారా వారిని అభినందించవలసిందిగా
నడవాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.